బేసిక్గా మనం ఓట్ చేస్తాం కదా, ఓట్ చేయాలి అంటే మన పేరు ఎలక్టరల్ రోల్లో ఉండాలి. ఎలక్టరల్ రోల్ అంటే ఓటర్ లిస్ట్ అనమాట. అందులో పేరు ఉంటేనే మనల్ని ఓట్ చేయడానికి అలో చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్గా ఈ ఓటర్ లిస్ట్ని రివైజ్ చేస్తుంది. ఎందుకు రివైజ్ చేయాలి? లాస్ట్ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్కి ఎవరైనా 18 years క్రాస్ చేసి ఉంటే వాళ్ళని ఓటర్ లిస్ట్లో యాడ్ చేయాలి. ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని ఓటర్ లిస్ట్లోంచి తీసేయాలి. అలాగే ఎవరైనా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అయిపోతే వాళ్ళ పేర్లు కూడా తీసేయాలి. అంటే 1 person 1 vote అనే ప్రిన్సిపల్ని ఎన్ష్యూర్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టరల్ రోల్స్ని రివైజ్ చేస్తుంది. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎందుకు స్పెషల్ అంటే, ఇంటింటికి వెళ్ళి ఒక లిమిటెడ్ టైంలో ఎలక్టరల్ మొత్తం వెరిఫై చేస్తారనమాట. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇది ఫస్ట్ టైం కాదు మనకి జరుగుతుంది. ఇప్పటికీ 13 times జరిగింది. బట్ లాస్ట్ 20 yearsలో అయితే ఒక్క SIR కూడా జరగలేదు. లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతున్నదే ఫస్ట్ SIR అనమాట. అయితే ఇంతకుముందు మనకి బీహార్ ఎలక్షన్స్లో అండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీస్ అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొటెస్టింగ్ ఈ SIR ప్రాసెస్ మీద. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్లో అండర్ ద నేమ్ ఆఫ్ రివిజన్ మైనారిటీస్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఓట్స్ని రిమూవ్ చేసేస్తున్నారు. అది ఒక కన్సర్న్. అండ్ దాంతోపాటు పార్టీస్ లైక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటున్నారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీరు ఇండియాకి సిటిజనా కాదా అని వెరిఫై చేసే అధికారం రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. సో ఇవ్వలేదు అంటే మీరు ఆ పవర్ ఎక్సర్సైజ్ చేయడానికి వీల్లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈసీఐ ఈజ్ క్రాసింగ్ ఇట్స్ మ్యాండేట్, వాటిని మ్యాండేట్ని ఓవర్ స్టెప్ చేసి ఫంక్షన్ చేస్తుంది అని కొన్ని పార్టీస్ క్రిటిసైజ్ చేస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? అపోజిషన్ పార్టీస్ అన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని మ్యాండేట్ని ఓవర్ స్టెప్ చేస్తుందా? ప్లీజ్ టెల్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.